ఈ వేదికను ఉద్దేశించి ముందుగా స్పందించవలసిందిగా గోపీనాథ్ రెడ్డి గారిని కోరుతున్నాను. సభకు నా నమస్సుమాంజలు. సభా వేదికను అలంకరించిన పెద్దలకు, ఈనాటి సన్మాన గ్రహీతలకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరోమారు నా శుభాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఇందులో 2 కార్యక్రమాలు. ఒకటి నిరాఘాటంగా నిరంతరాయంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఒక సంస్థను నడపడం అంత సులభం కాదు. కానీ మా సురేష్ ఇప్పుడు నాగబాల అయిపోయింది, దండనాయకుల నుంచి నాగబాలకు వచ్చాడు. సురేష్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని అనేక కార్యక్రమాలను ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేసి ఎంతోమందిని ఆహ్వానించి వారిని సన్మానించి అంతేకాదు సంతృప్తిగా పంపించారు. నాకు తెలుసు, అటు సినిమా రంగానికైనా ఇటు బుల్లితెర రంగానికైనా ఆయన తన సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి వారిని అలరించాడు. దానికి మొట్టమొదట నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను సురేష్ గారికి. ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది గొప్పగా చేయడం మనకు ఒక అలవాటు. ఎంతమందిని వేదిక పైన కూర్చోబెడితే అంత ఆనందం మా సురేష్కి. అది అంటే అంతమందిని ఏదో విధంగా సంతృప్తిపరచడం ఆయనకున్నటువంటి గొప్ప అలవాటు. దానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చూశారు ఎంతమందిని పిలిచారు, ఎంతమందిని ఏ విధంగా వారిని సన్మానించుకున్నారు, వారిని పంపారు, కొంతమంది ఉండిపోయారు. అంటే అది ఒక ప్రత్యేకమైన లక్షణం. మరి ఆ ప్రత్యేకమైన లక్షణం ఆయన ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాడు. మరి ఈ సంస్థ ద్వారా మరెన్నో మంచి కార్యక్రమం సమాజానికి అందాలని, మరి అనేక రంగాలలో వారి సేవలు అందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఆ భగవంతుని నేను మా సురేష్ కుటుంబానికి ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని, ఈ సంస్థను మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకునేట్లుగా శుభాశిస్సులు మంగళాశాసనం అందచేయాలని ప్రార్థిస్తున్నాను భగవంతుని. ఇక రెండవది గిరీష్ ఈయపు. మరి గిరీష్ ఈయపు ఇప్పుడెప్పుడే విచ్చుకున్నటువంటి మొగ్గ. అంటే మా సురేష్కు సామ్యం కాదు ఇప్పుడు. అయినా సురేష్ గుర్తించాడు అంటే ఇతని గొప్ప భవిష్యత్తు ఉందని గుర్తించాడు. అంటే భవిష్యత్తులో ఆయన ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు జరగాలని, సమాజానికి అందాలని, వారి ద్వారా ఎంతోమందికి సహాయ సహకారాలు అందాలని వారు కోరుకుంటున్నారు. మరి గిరీష్ మీరిద్దరు అంటే భార్యాభర్తలు లేనిదే అర్ధనారీశ్వరుడు అంటే అదే, భార్యాభర్తలు లేనిదే ఏ కార్యక్రమం కూడా జయప్రదం కాదు. అందుచేత భగవంతుడు మీకు కూడా మీ కుటుంబానికి ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించమని ప్రార్థిస్తూ మీ ద్వారా అనేక మంచి కార్యక్రమాలు అందాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.